వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రే హెయిర్ అంటే తెల్ల జుట్టు ఉండేటప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం 50 years అబౌవ్ ఇలాంటి వాళ్ళలో. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా గ్రే హెయిర్ వస్తుంది. సో జెనెటికల్ ఇష్యూస్ కావచ్చు, పొల్యూషన్, స్ట్రెస్, ఇంకా రకరకాల కారణాలు. ఏదైనా కూడా చిన్న వయసులో గ్రే హెయిర్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు 50-60s లో ఉన్న వాళ్ళని కూడా గెస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా డైస్ వేసుకొని చక్కగా బ్లాక్ హెయిర్ మెయింటైన్ చేస్తుంటే ఈ గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది? దీనికే సూపర్ రెమెడీ అంటున్నారు కేతా శోభారాణి గారు. సో ప్రముఖ బ్యూటిషియనిస్ట్ మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకుందాం గ్రే హెయిర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు గ్రే హెయిర్ చిన్న పిల్లల్లో కూడా ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనే విషయం. నమస్తే మేడం, వెల్కమ్ అండి. హాయ్ లక్ష్మి గారు. హాయ్ అండి. ఎస్, గ్రే హెయిర్ చిన్న పిల్లల్లో కూడా ఎంతో చక్కగా హెయిర్ స్టైల్ చేసుకుంటారు, ఇక్కడో ఎక్కడో కనపడతా ఉంటారు. ఎందుకు వస్తుంది అంటారు? ఈ గ్రే హెయిర్ అనేది మీరు చెప్పినట్టు జెనెటికల్ మాట. ఇది అంటే వాళ్ళ పూర్వకాలం ఉంటారు కదా, వాళ్ళకి ఆ జెనెటిక్ ఇష్యూస్ వల్ల వస్తుంది. అంతేకాకుండా కెమికల్ షాంపూస్ వల్ల వస్తుంది. కానీ చిన్నపిల్లలు అనే వాళ్ళు కెమికల్ షాంపూలు వాడరు. కానీ ఇక చెప్పాలంటే వాళ్ళ పెద్దవాళ్ళని బట్టి వస్తుంది. ఓకే, తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది అనమాట. సో నా ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే 40+ 50+ వాళ్ళకే వైట్ హెయిర్ వచ్చేది, గ్రే హెయిర్. ఇప్పుడు మీరు అన్నట్టు చిన్నపిల్లల్లో కూడా వచ్చేస్తుంది అనమాట. సో విటమిన్ డిఫిషియన్సీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే మనకి చక్కగా బెల్లం తినేవారు, కరివేపాకు ఫుడ్ తినేవారు. ఇప్పుడు ఎక్కడంటే కరివేపాకును ఇలా తీసి అలా పెడుతున్నాం కదా. సో కరివేపాకు కూడా అంత మంచి రిజల్ట్ వస్తుంది మనకి ఇంటర్నల్ గా. బ్లాక్ హెయిర్ మనకి రావడానికి, వైట్ హెయిర్ మనకి పోవడానికి అనమాట. సో ఇప్పుడు మనకి ఏవి ఎలాగ ఉన్నా సరే వైట్ హెయిర్ వచ్చేసరికి పెద్దవాళ్ళైతే డైల్ వేసుకుంటారు, చిన్నపిల్లలతో డైల్ వేసే ఏజ్ కాదు వాళ్ళు కదా. అలాంటప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రతి డైలో కూడా అమోనియా లేకుండా ఉండదు, ఎంతో కొంత అమోనియా ఉంటేనే బ్లాక్ వస్తుంది కదా. అలాంటప్పుడు మనం హోమ్ రెమెడీస్ ద్వారా ఇలా మనం డై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో అలానే మనకి నేను చెప్పబోయే ఈ డై అనేది వెంటనే బ్లాక్ అయిపోదు, గ్రాడ్యువల్ గా బ్లాక్ వస్తుంది. ఎందుకంటే అంత హెర్బల్, కంప్లీట్ హెర్బల్ కాబట్టి. క్విక్ చేంజ్ కూడా కొంత ఇబ్బంది కదండి. అవును, అంతే కదా. సో కాబట్టి ఇది గ్రాడ్యువల్ గా మాత్రం బ్లాక్ వస్తుంది. సో ఇది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ట్రై చేయొచ్చు. అంటే ఎటువంటి కెమికల్ లేనిది కాబట్టి అందరూ ట్రై చేయండి. ఓకే, ప్యాక్ కోసం ఏదో 2 పౌడర్లు పెట్టారు, మంచి స్మెల్ వస్తుంది, ఏంటివండి? సో ఈ పౌడర్ ఏంటంటే మనకి ఇదివరకు రోజుల్లో అయితే మనకి ఇది చెప్పాలంటే ఉసిరికాయ పొడి మాట. ఇది ఆమ్లా. విలేజెస్ లో అయితే నేచురల్ గానే ఉసిరికాయలు ఉంటాయి, చక్కగా నేచురల్ ఎప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. కానీ ఇప్పుడు నేచురల్ గా దొరకడం అది సీజనల్. ఇప్పుడు ప్రతి చోట మనకి సీజనల్ ఇది కాదు కాబట్టి పౌడర్ అనుకోండి విలేజెస్ లోనే కాక మన సిటీస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనకి ఆమ్లా పౌడర్ అంటమాట. ఆమ్లా పౌడర్ మనకి బయట అవైలబుల్ ఉంటుంది. ఆమ్లా పౌడర్ తీసుకున్నాను. అలానే భృంగరాజ్ తీసుకున్నాను అనమాట. భృంగరాజ్. ఓకే, ఈ భృంగరాజ్ కూడా మనకి బ్లాక్ ఇష్టానం చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం 2 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం. మనం ఆమ్లా పౌడర్, భృంగరాజ్ పౌడర్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేస్తామంటే పెరుగు తీసుకుంటాం. పెరుగు వర్కింగ్ ఏంటి, మన హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ తగ్గిపోతే మాయిశ్చర్ అందిస్తుంది, అంటే డ్రై చేయదు, ఆటోమేటికల్ డ్రై చేయదు. ఓకే, సో ఈ పెరుగు అందుకే తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తామంటే హెయిర్ లెంగ్త్ బట్టి, మనకున్న హెయిర్ లెంగ్త్ బట్టి, వైట్ హెయిర్ ఇక్కడే కాదు కదా కింద వరకు ఉంటుంది కాబట్టి హెయిర్ లెంగ్త్ బట్టి మన క్వాంటిటీ మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1/2 కప్ తీసుకున్నాం ఇక్కడ కర్డ్ మనం. ఓకే, 1/2 కప్ తీసుకున్నాం కదా, దీనికి సరిపడినంత. కాకపోతే ఇక్కడ మనం చూపించింది ప్లాస్టిక్ బౌల్, కానీ మనం ఐరన్ కంటైనర్ లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం ఐరన్ కంటైనర్ ఖచ్చితంగా ఉండాలి, ఐరన్ బౌల్. ఓకే, ఐరన్ బౌల్ ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి? ముందు రోజు నైట్ అప్పటికప్పుడు మిక్స్ చేసి పెట్టేసుకుంటే మనకు బ్లాక్ రాదు. బిఫోర్ డే నైట్ మనం మిక్స్ చేసుకుంటే మార్నింగ్ కల్లా చూసేసరికి చక్కగా బ్లాక్ వస్తుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం, కర్డ్ 1/2 తీసుకున్నాం కదా, ఇది హెయిర్ లెంగ్త్ బట్టి. ఇది ఆమ్లా పౌడర్, మంచి స్మెల్ వస్తున్నాయి 2 పౌడర్స్ కూడా. భృంగరాజ్ పౌడర్. ఓకే, ఈక్వల్ క్వాంటిటీస్ చక్కగా మిక్స్ చేయండి ఇలా. ఇది ఐరన్ కంటైనర్ అనుకుంటే మిక్స్ చేసేసి మార్నింగ్ వరకు అలాగే ఉంచండి. మీకు చక్కగా బ్లాకిష్ కలర్. ఈ బౌల్ మీరు మిక్స్ చేసే బౌల్ కూడా ఐరన్ బౌల్ ఉండాలి, యూస్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు ఈ కలర్ లో ఉంది కదా, మార్నింగ్ చూడండి బ్లాక్ అయిపోతుంది. సో
సో ఐరన్ కూడా అందులో పట్టి కూడా మీకు బ్లాక్ వస్తుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. సో కర్డ్ కొంచెం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ కి ఇప్పుడు కొంచెం పలుచగా కలిపితే మార్నింగ్ కొంచెం అది స్టిక్కినెస్ పేస్ట్ కింద తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా మార్నింగ్ వరకు అలానే ఉంచండి, ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇటువంటి పేస్ట్ మనం చక్కగా మనకి ఒక బ్రష్ సహాయంతో అప్లై చేసుకుంటాం. ఇంకొక టిప్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనకి డైస్ మనం తయారు చేసుకుని అప్లై చేసుకున్నా, లేదంటే బయట దొరికే డైలు వేసుకున్నా సరే, చాలా మంది హెన్నా అనేసరికల్లా మనకి డ్రై అయిపోద్ది హెయిర్ అన్నదే మైండ్ లో ఉంటుంది. ఆ డ్రై అయిపోద్ది ఏం చేస్తారు, ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. 90% ఆయిల్ అప్లై చేసి హెన్నా పెట్టుకుంటారు. రైటే, ఆయిల్ అప్లై చేయొచ్చు. నార్మల్ హెయిర్ వాళ్ళు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఆయిల్ అప్లై చేసి హెన్నా పెట్టినా, లేదా ఈ బ్లాక్ హెన్నా పెట్టినా, ఈ ఆయిల్ జిడ్డుకి అది పట్టదు. మనం సర్టెన్ టైం ఇస్తాం, ఒక 45 minutes 30 minutes సర్టెన్ టైం ఇస్తాం. ఈ సర్టెన్ టైంలో ఆయిల్ జిడ్డుకి ఏమైనా పడుతుందా? పట్టదు. అందుకనే నార్మల్ హెయిర్ మాత్రమే, అంటే వైట్ హెయిర్ లేని వాళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకుని లేదా ఆయిల్ అప్లై చేసుకుని హెన్నా పెట్టుకోండి, డ్రై అవ్వదు. వైట్ హెయిర్ ఉంటే మాత్రం అది అప్లై చేయకూడదు. చెప్పిన కొంచెం అందరూ జనరల్ గా ఆలోచించట్లేదు. హెన్నా అనగానే ఆయిల్ అప్లై చేసుకోవాలి, పెట్టుకోవాలి. అరే హెన్నా నాకు పడలేదే, నాకు కలర్ రాలేదే, వైట్ హెయిర్ వైట్ లాగే ఉంది, ఈ హెన్నా మంచిది కాదు, ఇన్న థాట్ లో ఉంటున్నారు అందరూ. ఇలా కాకుండా మామూలుగా ఆలోచించండి, జిడ్డుకి వైట్ హెయిర్ అసలు అవ్వదు. అందుకని ఇప్పుడు గ్రే హెయిర్ కోసం మనం ప్రిపేర్ చేసిన ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఎంత టైం ఉండాలి? ఇది కూడా 45 minutes. ఎందుకంటే నార్మల్ డైస్ 15 minutes 20 minutes ఇస్తారు. ఎందుకంటే కెమికల్ ఉంటుంది కాబట్టి తొందరగా బ్లాక్ వచ్చేస్తుంది. ఇది అమోనియా ఫ్రీ, మన కెమికల్ నేచురల్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది ఒక ప్రాసెస్. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ రోజు ఒక టాపిక్ చెప్పుకున్నాం, ఇందులో ఒక ప్రొసీజర్ చెప్పుకున్నాం. ఇందులో మీ అవైలబిలిటీ బట్టి చేసుకునేవి చాలా ఉన్నాయి. మీకు అందుబాటులో అంటే ఇవి చేసుకోవచ్చు, ఇవి అందుబాటులో లేవనుకోండి ఇంకొకటి చెప్పుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. ఏదైనా టైం మాత్రం 45 minutes, అంతకు తక్కువ అయితే అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే, డైరెక్ట్ గా షాంపూ వాష్ చేసేసుకోండి. నేను చెప్పేది ఇది. జనరల్ గా హెన్నా పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారు, హెన్నా పెట్టుకున్న రోజు షాంపూ వాష్ కాకుండా ఆర్డినరీ వాష్, దాని నెక్స్ట్ డే షాంపూ వాష్. ఇదేంటి అంటే మనకి డైరెక్ట్ గా షాంపూ వాష్ చేయమంటారు. ఎందుకంటే ఇదొక రోజు వాష్ చేసుకుంటే కొంచెం పోతుంది, సెకండ్ డే మళ్ళీ వాష్ చేస్తే ఇంకొంచెం పోతుంది. సో అందుకనే ఒక్కసారే షాంపూ వాష్ చేసేయండి. ఇందులో హెన్నా ఇంగ్రీడియంట్స్ పెద్ద ఎక్కువ లేవు, ఓన్లీ కర్డ్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి పెద్ద ఎక్కువ ప్రాబ్లం కాదు మీకు. ఓకే, ఇంకొక టిప్ ఏం చెప్తానంటే, ఇప్పుడు జనరల్ గా ఇది పెట్టుకున్న తర్వాత మాకు ఎన్ని రోజులు ఉంటుందండి అని మీకు డౌట్ రావచ్చు. అది డిపెండ్స్. మీకున్న స్వెట్ గ్లాండ్స్, మీకు స్వెట్ ఎక్కువ పట్టింది అనుకోండి తొందరగా పోతుంది. లేదా మీకు హెయిర్ వాష్ చేసుకునేది వీక్లీ 3 లేదా 4 times అయితే అప్పుడు పోతుంది. వీక్లీ 1 చేసే వాళ్ళకి, వీక్లీ 2 చేసే వాళ్ళకి మనం పెట్టే హెన్నా 1 month వరకు ఉంటుంది. లేదు స్వెట్ ఎక్కువ పట్టేసింది అనుకోండి, చెమటలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు జనరల్ గా నాకు చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి. అలా స్వెట్ ఎక్కువ పట్టే వాళ్ళకి తొందరగా పోద్ది, ఎందుకంటే తడిచిపోయి ఉంటుంది అక్కడ లోపల. ఆ తడి వల్ల తొందరగా పోతుంది. ఇంకొకటి, చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మేము డైలీ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పట్టట్లేదు మేడం అంటూ ఉంటారు. ఫ్రంట్ పట్టకపోవడం కాదు, మనం డైలీ వాష్ చేసుకుంటాం కదా, 3 times వాష్ చేసుకుంటారు, 4 times వాష్ చేసుకుంటారు. వాష్ చేసినప్పుడల్లా పోతుంది అక్కడ, అంతే కదా, ఎడ్జెస్ ఎక్కువ వెళ్ళిపోతాయి కదా, అప్పుడు పోతుంది. ఆ విధంగా ఆలోచించుకోవాలి తప్ప ఫ్రంట్ పట్టట్లేదు కాదు, మీరు వాష్ చేయడం వల్ల, ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల. సో నేను చెప్పిన టిప్స్ కానీ మీరు ఫాలో అయినట్లయితే చక్కగా మంచి హోమ్ రెమెడీస్ తో ఉన్న బ్లాక్ హెన్నా అనేది మీరే ప్రిపేర్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుకోండి డైస్ వేసి కవర్ చేస్తారు, బట్ చిన్న పిల్లలకి సజెస్టబుల్ కాదు. బట్ ఇది ఇందులో ఏమి హానికరమైన విషయాలే లేవు. ఎందుకంటే ఆమ్లా పౌడర్ అండ్ బ్రూంగ్రాస్ పౌడర్, జస్ట్ కర్డ్ యాడ్ చేసాం. సో ఈ ప్యాక్ వల్ల మాత్రం చాలా యూజ్ ఉంటది. ఎందుకంటే మనం చూస్తున్నాం స్కూల్ పిల్లలు, కాలేజ్ కి వెళ్లే పిల్లలు చక్కగా హెయిర్ స్టైల్ చేసుకుంటారు, ఎక్కడో గ్రే హెయిర్ హైలైట్ అయిపోతా ఉంటది. ఏంట్రా అప్పుడే నువ్వు ముసలాడు అయిపోయావా అని కామెంట్స్ కూడా. మళ్ళీ వీటికి మాత్రం సూపర్ సజెషన్. ఇంకొక టిప్ కూడా చెప్తాను ప్లీజ్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాలేజ్ చిన్న పిల్లలు అని చెప్పుకున్నాం, కాలేజ్ అమ్మాయిలు ఉంటారు. ఇప్పుడు కాలేజ్ కి అయితే ఇంటరో లేదా డిగ్రీయో ఉంటారు, వాళ్ళకి వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది, వాళ్ళకి హెన్నాలు పెట్టుకునే టైము లేదు ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, వాళ్ళు ప్రిపేర్ చేసుకుని పెట్టినా ఇమీడియట్ గా రావట్లేదు, స్లోగా వస్తుందని చెప్పుకున్నాం. అలాంటి వాళ్ళకి టిప్ ఏంటంటే, ఐబ్రో పెన్సిల్ గానీ, ఐలైనర్స్ గానీ ఇలా ఉంటాయి కదా మన కాస్మెటిక్స్, అవి జస్ట్ అప్లై చేసుకుని వెళ్ళిపోమని చెప్పండి, అది బెస్ట్ కదా. లేదంటే ఆ ఫ్రంట్ ఒకటే అప్లై చేసుకోమని చెప్పండి, దానికోసం టోటల్ హెయిర్ అంతా పెట్టక్కర్లేదు. సూపర్. ఈ టిప్ అనేది ఫాలో అయినట్టయితే ఈజీగా వాళ్ళు క్యారీ చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళు టెన్షన్ పడ, కాన్ఫిడెన్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది.
ఐలైనర్స్, మస్కరాస్ బోల్డ్ ఉన్నాయి కదా, ఆ బ్రష్లతో పాటు ఇస్తారు. అది చక్కగా ఇలా అప్లై చేసుకోండి. ఇక్కడ ఉన్నాయనుకోండి, ఈ రెండిటి కోసం మూడిటి కోసం మళ్ళీ హెన్నా పెట్టుకోండి కష్టం. మస్కరా గానీ ఐలైనర్ గానీ జస్ట్ ఇలా పెట్టుకుంటే బ్రష్ తో పాటు ఉంటది. మస్కరా తీసుకుని జస్ట్ ఇలా అనండి అంతే. లేదంటే ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు, మేడం ఈ రోజు నైట్ నాకు ఫ్లైట్ ఉందండి, 6 o'clock ఫ్లైట్ ఉందండి, హెన్నా పెట్టుకోండి టైం లేదు, మస్కరా కొనుక్కోండి పెట్టుకోండి చక్కగా అని చెప్తా. ఓ మై గాడ్ అమ్మ థ్యాంక్ యూ అండి, టైం సేవ్ చేశారంటారు. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి చెప్పలేదు, ఎస్పెషల్లీ చిన్న పిల్లల కోసం చెప్పారు. టైం లేని వాళ్ళ కోసం మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు అది పెడితే ఏమవుతుందో అంటే, మస్కరా మనం కంటికి పెట్టినప్పుడే ఏమీ కానప్పుడు హెయిర్ పెద్ద ప్రాబ్లం కాదు. అంటే జస్ట్ ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వడానికి మాత్రమే. ఓకే, మీరు టైం సేవింగ్ అవ్వడానికి మాత్రమే. ఇది టిప్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. నమస్తే.